ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. కీర్తనలు 6 అధ్యాయము 12 వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మనమంతా దేవుని పర్వతమునకు ఎక్కుతున్నాం. ఎక్కలేనంత కష్టమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిని కూడా ఎక్కాలని దేవుడు అడుగుచున్నాడు. అవి ఎక్కాలి అంటే సహవాసంలోను నీతి పరిశుద్ధతలో ఉన్నప్పుడు మాత్రమే వాటిని మనం ఎక్కగలుగుతాం. దేవుడి మీద ఆధారపడినప్పుడు ఆయన మన ప్రోత్సహిస్తాడు. నువ్వు ప్రార్థించకపోతే నీకు ఎక్కలేవు. దేవుని కట్టడలు జాగ్రత్తగా లోబడితే మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ప్రార్థన ద్వారానే లోతుగా హృదయాన్ని తవ్వినప్పుడు మనం ఎక్కగలుగుతూ ఉంటాం. దేవుని వాగ్దానాలు ఆలస్యమైనందువల్ల నా హృదయాన్ని లోతుగా తవ్వుకుని ఆటంకాలు తీసివేసుకోవాలి. దేవుడు పొరపాటు చేయడు. దేవుడు తన వాగ్దానాలన్నింటినీ ఒకసారి నెరవేరుస్తాడు. నేను ఈ సహవాసం అంతటిలో దేవుని కృప మనకు ఉంటుంది. నీ బలహీనతలు తీసివేయబడతాయి. మనం ఎక్కలేనంత ఎత్తైన ప్రదేశాలు ఎక్కాలంటే లోతైన అనుభవంలో దేవునితో మనం జీవించినప్పుడు అపజయాలను ఎదిరించుకుంటూ వాటికి భయపడకుండా, ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుడు వైపు చూస్తూ భయపడకుండా ప్రార్థించినప్పుడు దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహించి మనలను నడిపిస్తాడు. అటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించి ఎత్తైన ప్రదేశాల్లో మనలను మన కుటుంబాలను నిలబెట్టును గాక. ఆమేన్. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. మీ ఘనమైన నామానికి వందనాలు. రాత్రంతా కాచారు, మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే అనుభవం, స్తుతించే అనుభవం మీరు మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. ఈ దినము నాయన వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఎక్కలేనంత ఎత్తైన ఒక కొండ మీదకి నన్ను ఎక్కించు ప్రభా. మా జీవితంలో మేము ఎక్కలేకపోతున్నాం. వస్తున్నటువంటి ప్రతి ఒక్క కొండను ఎక్కే శక్తి మాలో లేదు ప్రభా. మీరు మాత్రమే మమ్మల్ని ఎక్కించి మీ సహాయం దయచేసి నడిపించమని ప్రార్థన విజ్ఞాపనం చేస్తున్నాం. ఈ దినమంతా మమ్మలను, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలతో మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తాం. పుట్టినరోజులు, వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకోండి. వాతావరణ పరిస్థితులు జ్ఞాపకం చేసుకోండి. పని పాటల్లో మీరు మాకు తోడుకోండి. ఈ దినమంతా కూడా మా అక్కరతలు తీరుస్తూ మాకున్న భయాల్లో మీరే జ్ఞాపకం చేసుకుని మీ సంరక్షణ ఇచ్చి మమ్మలను, మా కుటుంబాల చుట్టూ కంచి వేసి నడిపిస్తారని నమ్ముతూ ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.